హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈరోజు ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 23న జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎకానమీకి సంబంధించిన 75 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, ఏదైతే మనకు సిలబస్లో మెన్షన్ చేసినట్టు. మరి దాంట్లో భాగంగా జాతీయ ఆదాయం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. జాతీయ ఆదాయం నుంచి ఎలాంటి బిట్లు వచ్చినాయి, మనం ఎట్లా ఆన్సర్ చేయాలనే అంశాల గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇప్పుడే డిస్కస్ చేస్తున్నామంటే, ఓన్లీ జాతీయ ఆదాయం ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే, ఆల్రెడీ మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2-3 ఎకానమీ కోర్స్ ఏదైతే ఉందో లేటెస్ట్ కోర్సును స్టార్ట్ చేయడం జరిగింది. 2025కి సంబంధించిన గ్రూప్ 2 ఎకానమీ కోర్సును స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 4 చాప్టర్లు కంప్లీట్ చేసినాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం జాతీయ ఆదాయం అనే టాపిక్ను కంప్లీట్ చేసుకున్నాం. మరి జాతీయ ఆదాయం అనే టాపిక్ని ఏదైతే కంప్లీట్ చేసుకున్నామో లేటెస్ట్ అప్డేట్స్ తోటి, ఎకనామిక్ సర్వే తోటి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి దీంట్లో భాగంగానే ప్రతి చాప్టర్ పైన నేను మీకు ఏదైతే టీజీపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అదేవిధంగా ఏపీపీఎస్లో వచ్చిన ప్రశ్నలు కావచ్చు మీకు వివరించడం జరుగుతుంది. మరి అంటే నేను ఏం చేస్తున్నా, టాపిక్ ఏదైతే ఉందో టాపిక్లో భాగంగానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైతే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో జాతీయ ఆదాయం చెప్తుంటే ఆ జాతీయ ఆదాయం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఒక టాపిక్ సంబంధించిన ప్రశ్న వస్తే అక్కడే మీకు వివరించడం జరిగింది. అయితే ఈ జాతీయ ఆదాయం అనే టాపిక్ మాత్రం ఈ ప్రశ్నలు, ఈ క్వశ్చన్ అంటే ఏదైతే మనం అనుకున్నామో జాతీయ ఆదాయం టాపిక్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ వీడియోను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. మెయిన్గా ఎవరైనా డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఖచ్చితంగా. అదేవిధంగా మరి ఖచ్చితంగా లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. ఒక లైక్ చేస్తే మీకు పోయేదేం లేదు, మాకు ప్రోత్సాహకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోలు మీకు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎస్పెషలీ ఎకానమీ పేపర్ ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. దాన్ని బట్టి అర్థమవుతుంది అందరికి కూడా. మరి అందరూ ఏ ఫ్రేమ్లో ఉన్నారు, ఎట్లా ప్రిపేర్ అవుతుండ్రు, మీరు ప్రిపేర్ అయ్యే విధానం కరెక్ట్ ఉందా లేదా, మరి ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నా యొక్క అభిప్రాయం ఏమన్నా, ఈ పేపర్ పైన నా అభిప్రాయాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆలోపు మీ యొక్క అభిప్రాయాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనం క్లాస్లోకి వెళ్ళే ముందు మరి టీజీపీఎస్సీ గ్రూప్ 2-3 ఎకానమీ కోర్సును మనం స్టార్ట్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. దీంట్లో భాగంగా మనం అంటే మెంటర్షిప్ను కూడా అందించడం జరుగుతుంది, అది కూడా మీ అందరికీ తెలుసు. దీంట్లో భాగంగానే విజయవంతంగా 4 చాప్టర్లు కంప్లీట్ చేసినాం. మరి నిరంతరంగా రెగ్యులర్గా మనం చెప్పడం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎకానమీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే టీజీపీఎస్సీ నెక్స్ట్ నిర్వహించే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి మీరు ₹1 అంటే ఈ చెల్లించిన ఫీజు తప్ప తర్వాత మీరు ₹1 కూడా ఎక్కడా చెల్లించకుండా క్లాసెస్తో పాటు మీకు పీడిఎఫ్ నోట్స్తో పాటు టెస్టులు అందిస్తూ, అదేవిధంగా నా యొక్క మెంటర్షిప్ అందిస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఈ కోర్సును ముందుకు తీసుకుపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీకు ఎకానమీ అంటే భయం ఉంది, ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ గ్రూప్ 2-3కి మనం ప్రిపేర్ కావాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలి. ఇప్పటి నుంచే ఖచ్చితంగా ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరి మీకు ఒక మంచి గైడ్ అవసరం, మెయిన్గా ఎకానమీకి మంచి గైడ్ అవసరం అనుకుంటే, మంచి మెంటర్షిప్ అవసరం అనుకుంటే నా దగ్గర జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. ఎకానమీ అనేది చాలా 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 ఈజీ సబ్జెక్ట్ అని నేను ప్రూవ్ చేస్తాను. ఒకవేళ మీరు కరెక్ట్గా నన్ను ఫాలో అయ్యి ఎకానమీలో మీరు స్కోర్ చేయకపోతే నేను ఎకానమీ క్లాస్ చెప్పడం పనిచేస్తాను. అంత ఛాలెంజింగ్గా నేను క్లాసెస్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది. అంత ఛాలెంజింగ్గా మీకు క్లాసెస్ చెప్పడం, అదేవిధంగా అంత ప్రామాణికమైన ప్రశ్నలతోటి మీకు ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. నేను పెట్టే ఎగ్జామ్స్ మీరు రాస్తే మీకు ఫైనల్గా మీరు రాసే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, మొన్న రుజువులు కదా టీజీపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఎగ్జామ్ ఎగ్జామ్లో క్వశ్చన్లు ఏ విధంగా వచ్చినాయో చూసారు కదా. ఆ క్వశ్చన్లు మీరు నల్లేరు మీద నడకలాగా చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. నిన్నటి వరకు ఈ కోర్సు యొక్క వాల్యూ అనేది 1499 రూపీస్ ఉందండి. ఇప్పుడు ఈ 2 రోజుల ఆఫర్గా
మహాశివరాత్రి సందర్భంగా 999 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. విత్ పూర్తి అప్డేట్ తోటి కరెంట్ ఎకానమీ కూడా అందించడం అనేది జరుగుతుంది. కరెంట్ ఎకానమీ అందిస్తూ మీకు ఈ ఎకానమీ కోర్సును ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి జాయిన్ కావాలంటే మరి ఎక్కడైనా అంటే స్టేట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకొని నా దగ్గర జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఏపీ వాళ్ళు చాలామంది అడుగుతుండండి, మరి ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన కోర్సు కూడా లాంచ్ చేయమని అడుగుతుండ్రు. మరి ఏపీ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉందని ఎక్కువ మంది ఒక 10 మందికి పైగా కామెంట్ పెడితే ఖచ్చితంగా నేను కోర్సును మీకోసం కూడా లాంచ్ చేస్తా. ఇదే తరహాలో కోర్సును లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, మరి ఇది దీనికి సంబంధించిన సమాచారం. మరి మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, మనకు ఏం డిస్కస్ చేస్తున్నాం, జాతీయ ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలు డిస్కస్ చేస్తున్నాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అండి మొన్న జరిగిన ఎగ్జామ్. అదేవిధంగా జాతీయ ఆదాయానికి సంబంధించి గ్రూప్ 2 టీజీపీఎస్సీ గ్రూప్ 2, 3 ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి క్లాసెస్లో భాగంగా మీకు దాంట్లో అంటే యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఎవరైనా కావాలనుకుంటే టీజీపీఎస్సీ జాతీయ ఆదాయం కూడా ఇక్కడనే అప్లోడ్ చేయండి అంటే నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ యొక్క అంటే ఏదైనా కానీ మీ యొక్క రెస్పాన్స్ని బట్టే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు ఏమంటున్నారంటే యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి అంటే నాకు రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే నేను యాప్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది, యాప్లో ఎక్కువ క్లాసెస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డివిఆర్ అకాడమీ నెక్స్ట్ ఎకానమీ పుస్తకాన్ని కూడా తీసుకొస్తున్న సందర్భంలో ఒక సమగ్రమైన పుస్తకాన్ని రాయాలనే ఉద్దేశంతో ఇటు నేను కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోతున్నాను. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. త్వరలో రెగ్యులర్గా నేను యూట్యూబ్లో కూడా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. నా యొక్క యాక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీరు కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే రైట్, ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జీడిపి మరియు మార్కెట్ ధరల వద్ద జీడిపిల మధ్య వ్యత్యాసాలకు గల ఏ అంశాలు కారణం అన్నాడు. అంటే ఏంటిది, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టి. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జీడిపి మరియు మార్కెట్ ధరల వద్ద జీడిపిల మధ్య వ్యత్యాసాలకు గల ఏ అంశం కారణం అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్. అంటే ఏంటిది, ఇక్కడ ఎంపీకి అదేవిధంగా ఎఫ్సికి మధ్య తేడా ఏంటిది, ఫ్యాక్టర్ కాస్ట్కు ఉన్న మార్కెట్ ప్రైస్కి మధ్య తేడా ఏంటిది మనం సింపుల్గా డిస్కస్ చేస్తాం. ఏమని డిస్కస్ చేస్తాం, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చూడండి అంటే మార్కెట్ ప్రైస్ ఉంటే మార్కెట్ ప్రైస్ నుంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేయాలి. అంటే ఐటీ ప్లస్ అంటే -IT ప్లస్ సబ్సిడీలు చేయాలని మనం డిస్కస్ చేసినాం. ఒకవేళ అంటే చేస్తే ఏమొస్తుంది, ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఒకవేళ ఫ్యాక్టర్ కాస్ట్కి ఏం చేయాలి, ఐటీ కలిపి సబ్సిడీలు ఏం చేయాలి, తీసేయాలి. ఇటువంటి సందర్భంలో మార్కెట్ ప్రైస్ వస్తుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చూడండి, జీడిపి ఎంపీకి ఐటీ అంటే ఎంపీ నుంచి ఐటీ తీసేసి సబ్సిడీలు కలిపితే మరి జీడిపి ఎఫ్సి వస్తుంది. ఒకవేళ జీడిపి ఎఫ్సి నుంచి ఎంపీ కనుక్కోవాలంటే జీడిపి ఎఫ్సికి ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపి సబ్సిడీలు తీసేస్తే మార్కెట్ ప్రైస్ అంటే జీడిపి ఎంపీ అనేది వస్తుంది. ఇది మీ అందరూ అంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయగలిగే బేసిక్ బిట్ అండి. ఇది ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి నా దృష్టిలో. మరి ఏంటిది, ఇక్కడ ఆ ఆప్షన్ ఏమి ఇచ్చింది చూడండి, ప్రత్యక్ష పన్నులు మరియు సబ్సిడీ. ప్రత్యక్ష పన్ను అనే ఆప్షనే లేదు, అంటే మనం ఎక్కడ కూడా చదివి ఉండం. నికర సబ్సిడీలు మరియు ప్రత్యక్ష పన్ను, నికర సబ్సిడీలు ఉండే, ప్రత్యక్ష పన్ను ఉండే. అదేవిధంగా పరోక్ష పన్నులు మరియు సబ్సిడీ. ఇక్కడ మనం ఏమన్నాం, పరోక్ష పన్నులు సబ్సిడీ అంటే దీన్ని ఏమంటాం, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. కాబట్టి దీనికి సంబంధించి ఇది సమాధానం. ప్రత్యక్ష పన్నులు మరియు తరుగుదల అన్నాడు, ఇది కూడా సరైనది కాదు. దీనికి సంబంధించి ఏంటిది, మూడవది దీనికి సంబంధించి సమాధానం. చాలా ఈజీ క్వశ్చన్ అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, దీనికి సంబంధించిన అంటే ఇది మరియు టీజీపీఎస్సీ గ్రూప్ 2లో వచ్చిన ఏవైతే క్వశ్చన్లు ఉన్నాయో ఆ క్వశ్చన్లకు సంబంధించిన ఈ పీడిఎఫ్ ఇదే విధంగా ఉంటుందండి. దీని మొత్తం కూడా టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో మన డివిఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ యాప్ కావాలన్నా యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే పీడిఎఫ్ ఉందో దాదాపుగా ప్రతి దానిపైన నేను ఇట్లా వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి చాప్టర్ మనం ప్రిపేర్ అయ్యే సందర్భంలో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగా ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా
దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు అన్ని అప్డేట్స్ కూడా అందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 19వ క్వశ్చన్ అడిగింది చూడండి. ఇక్కడ ఏమన్నాడు, జిఎన్పి డిఫ్లేటర్ పెరుగుదల డబ్బు కొనుగోలు శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. డబ్బు కొనుగోలు శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే మనం నార్మల్గా డిస్కస్ చేసేది ఏంటిది, జీడిపి డిఫ్లేటర్ గురించి డిస్కస్ చేద్దాం. జీడిపి డిఫ్లేటర్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. జీడిపి డిఫ్లేటర్ అన్నా జిఎన్పి డిఫ్లేటర్ అన్నా ఒకటే, మళ్ళీ దీనికి సంబంధించి మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, మరి జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటిది, జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటిది, మరి దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మరి నామినల్ జీడిపి అంటే నామమాత్రపు జీడిపి బై ఏం చేస్తాం, నిజమైన జీడిపి ఇంటూ ఏం చేస్తాం, 100 చేస్తాం. 100 చేస్తే ఏమొస్తుంది మనకు జీడిపి డిఫ్లేటర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇదంతా ఓకే కానీ ఇక్కడ క్వశ్చన్ అడిగింది వేరుగా సార్, మీరు అదంతా ఎందుకు చెప్తున్నారంటే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు, జిఎన్పి డిఫ్లేటర్ పెరుగుదల అనేది డబ్బు కొనుగోలు శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారు. మనం నార్మల్గా ఎట్లా డిస్కస్ చేస్తామంటే, మరి స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అంచనా వేయాలంటే ఖచ్చితంగా జీడిపి డిఫ్లేటర్ అనేది మనకు అవసరం. కాబట్టి ఏంటి, జీడిపి డిఫ్లేటర్ మనకి ఏం చేస్తుంది, నార్మల్గా ధరల పెరుగుదల ప్రభావాన్ని తెలుపుతుంది. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంది అనేది చెప్పడానికి మనం ఏం తీసుకుంటాం, జీడిపి డిఫ్లేటర్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి జీడిపి డిఫ్లేటర్ అనేది మనం నార్మల్గా ఎంత తీసుకుంటాం, 100 అంటే 100 నుంచి తీసుకోవడం జరుగుతుంది. 100 నుంచి తీసుకోవడం జరుగుతుంది. మరి 100 కంటే ఎక్కువగా ఉంటే మన ఈ సందర్భంలో ద్రవ్యోల్బణం ఉన్నట్టు మనం డిస్కస్ చేస్తాం. అంటే ద్రవ్యోల్బణం ఉందంటే ధరల పెరుగుదల ఉన్నట్టుగా భావించడం అనేది జరుగుతుంది. ఒకవేళ 100 కంటే తక్కువగా ఉన్న సందర్భంలో ఈ సమయంలో మాంద్యం ఉన్నట్టు, మాంద్యం అంటే ఆటోమేటిక్గా ధరల తగ్గుదల ఉన్నట్టుగా మనం భావించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నట్టు, ఇప్పుడు చూడండి ద్రవ్యం అంటే ఇక్కడ ఏమన్నాడు, జీడిపి డిఫ్లేటర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అంటే జీడిపి డిఫ్లేటర్ పెరుగుదల అనేది డబ్బు కొనుగోలు శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే ఏమంటాడు, పర్చేసింగ్ పవర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటాడు. అంటే ఇప్పుడు జీడిపి డిఫ్లేటర్ పెరుగుదల ఉన్న సందర్భంలో ఏం ఏర్పడుతుంది, ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. నార్మల్గా ఒక వస్తువు యొక్క రేటు 100 రూపాయలు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, 150 రూపాయలు ఉన్నప్పుడు నీ పైన ప్రభావం ఎట్టుంటుంది. ఒక వస్తువు రేటు సాధారణంగా 100 రూపాయలు ఉందనుకున్నాం. 100 రూపాయలు ఉన్న సందర్భంలో నీకు ఎన్ని వస్తువులు వస్తాయి, నీకు ఒక 10 వస్తువులు కొన్నావు అనుకున్నాం. లేదా 100 రూపాయలు ఉన్నప్పుడు నీ దగ్గర ఒక 150 రూపాయలు ఉంటే 15 వస్తువులు కొన్నావు. అదేవిధంగా 150 రూపాయలు అయితే అప్పుడు ఎన్ని వస్తువులు వస్తాయి, నీకు ఓన్లీ 10 వస్తువులు మాత్రమే వస్తాయి. అంటే ఏమవుతుంది, నీ యొక్క కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుందా పెరుగుతుంది, నీ యొక్క కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్లు ఏమున్నాయి చూడండి, కొనుగోలు శక్తిని పెంచుతుందన్నాడు, కొనుగోలు శక్తిని తగ్గిస్తుందన్నాడు, కొనుగోలు శక్తిపై ప్రభావం ఉండదన్నాడు, కరెన్సీ విలువను పెంచుతుందన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, మరి కొనుగోలు శక్తిని ఏమవుతుంది, తగ్గిస్తుంది. అంటే జీడిపి డిఫ్లేటర్ పెరుగుదల అనేది కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఒకవేళ జీడిపి డిఫ్లేటర్ తగ్గుదల అనేది కొనుగోలు శక్తిని పెంచుతుంది. అంటే ధరలు తగ్గితే నీ యొక్క కొనుగోలు శక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇది జీడిపి డిఫ్లేటర్కి సంబంధించిన సమాచారం. వీడియో అనేది లెంతీగానే ఉంటుందండి, అంటే ప్రతి దానికి సంబంధించి మీకు పూర్తి వివరణ ఇస్తున్నా కాబట్టి లెంతీగానే ఉంటుంది, ఎవరు కూడా బోర్గా ఫీల్ కావద్దు. చూడండి ఇక్కడ చూడండి ఏమన్నాడు, అసెషన్ అండ్ రీజన్ ఇవ్వడం అనేది జరిగింది. వాదన ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే జాతీయ ఆదాయం అంచనాల్లో బదిలీ ఆదాయాలు చేర్చబడవు అన్నాడు. కారణం ఏమనంటే బదిలీ ఆదాయాలు ఫ్యాక్టర్ సేవలకు చెల్లింపు కావన్నాడు. అంటే సింపుల్గా ఏంటిదంటే జాతీయ ఆదాయం అంచనాల్లో బదిలీ చెల్లింపులు అంటే బదిలీ ఆదాయాలు అంటే ఏంటి, బదిలీ ఆదాయాలన్నా బదిలీ చెల్లింపులన్నా ఒకటే, వీటిని ఏమంటాం, ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటాం. అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటే ఏంటిది, ఎలాంటి ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆర్జించే ఆదాయాన్ని ఏమంటామంటే మనం
వాస్తవానికి బదిలీ చెల్లింపుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి కాబట్టి అంటే జాతీయ ఆదాయంలో చేర్చబడవు. ఎందుకు చేర్చబడవు? వాస్తవానికి బదిలీ ఆదాయాలు అనేది ఫ్యాక్టర్ సేవలకు చెల్లింపులు కావు. ఫ్యాక్టర్ సేవలకు చెల్లింపులు అయితే కావు. ఫ్యాక్టర్ సేవలు అంటే ఏంటి? ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటికి చెల్లింపులు కావు. కాబట్టి ఉత్పత్తి కారకాలకు చెల్లింపు ఎట్లయితే కాదు. మరి ఎట్లయితే ఉత్పత్తి కారకాలు ఏంటి? ఉత్పత్తి కారకాలు ఏంటి? మనకు ఇక్కడ చూడండి, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. వీటిని ఏమంటాం మనం? ఉత్పత్తి కారకాలు అంటాం. ఉత్పత్తి కారకాల ద్వారా ఏం చేస్తాం మనం? ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలను ఉత్పత్తి చేస్తాం. వస్తు సేవలను అంటే వీటిని ఉపయోగించి వస్తు సేవలను ఉత్పత్తి చేసినప్పుడు వీటికి ప్రతిఫలంగా ఏం చెల్లిస్తారు? వీటికి ప్రతిఫలాలని చెల్లించడం అనేది జరుగుతుంది. భూమికి ప్రతిఫలంగా రెంట్ చెల్లిస్తాం, శ్రమకు ప్రతిఫలంగా వేతనం చెల్లిస్తాం, మూలధనానికి ప్రతిఫలంగా ఇంట్రెస్ట్ను చెల్లిస్తాం, వ్యవస్థాపకులకు ఏం చెల్లిస్తాం? ప్రాఫిట్ను చెల్లించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రం మనం ఏమంటున్నామంటే జాతీయ ఆదాయం అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? వాదన ఏంటిది? జాతీయ ఆదాయం అంచనాల్లో బదిలీ చెల్లింపులను తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే బదిలీ ఆదాయాలు ఫ్యాక్టర్ సేవలకు అంటే ఏంటిది? ఉత్పత్తి కారకాలకు చెల్లింపులు కావు. ఉత్పత్తి కారకాలకు చెల్లింపులు కావు కాబట్టి ఇక్కడ చూడండి, సరైన సమాధానం ఎంచుకోమన్నప్పుడు ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ అన్నాడు. అదేవిధంగా ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆరు ఏ యొక్క సరైన వివరణ కాదన్నాడు. అదేవిధంగా థర్డ్ ఆప్షన్లో ఏ సరైనది కానీ ఆర్ సరైనది కాదన్నాడు. ఆర్ సరైనది కానీ ఏ సరైనది కాదన్నాడు. ఇక్కడ సింపుల్గా ఆన్సర్ ఏంటిదంటే మనకు ఒకటవది ఆన్సర్. ఏ మరియు ఆర్ రెండు కరెక్టే. దీనికి సంబంధించి ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ అనేది కూడా దీనికి సంబంధించి సరైన సమాధానం అని మనం చెప్పడానికి అవకాశం కాదు, ఉన్నది అంతే. రైట్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ జీడిపి డిఫ్లేటర్ పైన క్వశ్చన్ అడిగిండండి. చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది కూడా. జీడిపి డిఫ్లేటర్ అనేది ఈ క్రింది వాటి నిష్పత్తి కనుక అది ద్రవ్యోల్బణం యొక్క అత్యంత సమగ్రమైన కొలత. అంటే మనం ఆల్రెడీ జాతీయ ఆదాయం డిస్కస్ చేసినప్పుడు జీడిపి డిఫ్లేటర్ అనేది ద్రవ్యోల్బణం యొక్క సమగ్రమైన కొలమానం. ఏదైతే మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కావచ్చు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కావచ్చు, వీటిని ఏదైతే ఉపయోగిస్తామో వీటికంటే ఇది సమగ్రమైన కొలమానం అని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి జీడిపి డిఫ్లేటర్ అనేది క్రింది వాటి నిష్పత్తి. అంటే దేని నిష్పత్తి? సింపుల్గా చూడండి, జీడిపి డిఫ్లేటర్ యొక్క ఫార్ములా ఏంటిది? నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది? జీడిపి డిఫ్లేటర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దేని నిష్పత్తి అని చెప్పచ్చు? ఇది జాతీయ ధరల వద్ద మరియు స్థానిక ధరల వద్ద జీడిపికి అన్నాడు. జాతీయ ధరల వద్ద స్థానిక ధరల వద్ద జీడిపికి అవుతుందా? కాదు. మరి వాస్తవ జీడిపికి మరియు నామమాత్రపు జీడిపికి అన్నాడు. వాస్తవ జీడిపికి మరియు నామమాత్రపు జీడిపికి అనేది ఇది తక్కువ ధరల వద్ద మరియు అధిక ధరల వద్ద, ఇది కాదు. ప్రస్తుత ధరల వద్ద మరియు స్థిరమైన ధరల వద్ద జీడిపి ఆన్సర్ అండి. ప్రస్తుత ధరల వద్ద మరియు స్థిరమైన ధరల వద్ద జీడిపికి ఇది జీడిపి డిఫ్లేటర్ అనేది మరి నిష్పత్తి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, వాస్తవ జీడిపి మరియు నామమాత్రపు జీడిపికి అన్నాడు. మనం దేన్ని ఫస్ట్ తీసుకుంటున్నాం అంటే నామినల్ జీడిపి బై రియల్ జీడిపి తీసుకుంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించి ఆన్సర్ అనేది ప్రస్తుత ధరల వద్ద మరియు స్థిర ధరల వద్ద జీడిపికి మరి నిష్పత్తిగా దీన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. జీడిపి డిఫ్లేటర్ను చెప్పడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రకటన మరియు రీజన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రకటన మరియు కారణం. మరి ప్రపంచ మరియు బాహ్య సవాలు ఉన్నప్పటికీ 2024లో భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధి రేటు 8.2% పెరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఎకనామిక్ సర్వే 2023-24 ఎకనామిక్ సర్వే ప్రకారం భారతదేశంలో మరి అప్పుడు ఉన్న తాత్కాలిక అంచనాల ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ అనేది 8.2% పెరిగిందని మనం డిస్కస్ చేసినాం. 8.2% నమోదు చేయడం జరిగిందని డిస్కస్ చేసినాం. దానికి గల కారణం ఏంటిది? స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఈ సవాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావాన్ని చూపినాయి. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సవాల్ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆల్మోస్ట్ అరౌండ్ 3% వృద్ధి రేటు నమోదు చేసినప్పటికీ, ప్రపంచంలో అనేక రకాల సవాళ్ళు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు అనేది 8.2% నమోదైంది. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది.
మరి దీనికి గల అంటే బాహ్య సవాలు ఉన్నప్పటికీ కూడా ఇంత వృద్ధి రేటు నమోదు చేయడానికి గల కారణం ఏంటంటే భారతదేశం మరి అనేక రకాల చర్యలు అంటే స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఈ సవాళ్ళు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మరి ఎక్కువ ప్రభావం చూపినా తక్కువ ప్రభావాన్ని చూపడం అనేది జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకు ఆర్ సరైన వివరణ అనేది ఆన్సర్ చేయడానికి అవకాశం, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు దీనికి, మళ్ళీ వీటిని వివరించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది దీనికి సంబంధించి సమాధానం. నెక్స్ట్ చూడండి, సింపుల్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతి కాదు. జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతి కాదంటే ఇక్కడ చూడండి, విలువ జోడించే పద్ధతి అంటే ఏంటిది? దీన్ని ఏమంటారు? ఉత్పత్తి మదింపు పద్ధతిని ఏమంటామంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అని పిలవడం, వాల్యూ యాడెడ్ మెథడ్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్కమ్ ఆదాయ మదింపు పద్ధతి, వ్యయం మదింపు పద్ధతి ఉంటుంది. ఖర్చు మరియు అకౌంటింగ్ పద్ధతి అనేది ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి సమాధానం మరి ఇది, అంటే ఇది జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతి కాదు. మొత్తం మీద మనం ఏపీఎస్సి గ్రూప్ 2లో వచ్చిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఎకానమీలో జాతీయ ఆదాయంలో వచ్చిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అన్ని కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్, ప్రతి దానికి కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. 6 క్వశ్చన్లు రావడం జరిగింది. ఈ 6 క్వశ్చన్లకు చాలా చాలా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొన్న ఏదైతే తెలంగాణ గ్రూప్ 2 జరిగిందో, గ్రూప్ 2 కావచ్చు గ్రూప్ 3 జరిగిందో, దాంతో పోలిస్తే ఈ ప్రశ్న పత్రం అనేది ఈజీగానే ఇవ్వడం అనేది జరిగింది. బేసిక్ అంశాల మీదనే కాన్సన్ట్రేట్ చేసి ప్రశ్నపత్రాన్ని ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ మోడరేట్ లెవెల్లోనే ఈ ప్రశ్నపత్రం ఉన్నది. అంటే వెరీ ఈజీగా ఉందని నేను అనడం లేదు, మోడరేట్ లెవెల్లోనే ఉంది. ఇంకా కొద్దిగా స్టాండర్డ్ పెంచితే బాగుండని అనిపించింది. ఎందుకంటే గ్రూప్ 2 స్థాయి పోస్ట్ కాబట్టి ఇంకా కొద్దిగా స్టాండర్డ్ పెంచి ఇవ్వడం అనేది ఉత్తమం. ఎందుకంటే చదువుకున్నోనికి న్యాయం జరగాలంటే చాలామంది డీప్గా మనం చదవడం అనేది జరుగుతుంది. డీప్గా చదివినప్పుడు డీప్గానే ప్రశ్నలు ఉంటే మనకు చదువుకున్నోళ్ళు న్యాయం జరిగే విధంగా ప్రశ్నపత్రం ఉండడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా కొద్దిగా డీప్గా అడుగుతాయి. మనం అంటే ఏ విధంగా అడిగినా మనం ఎవరిని ఏమనడానికి అవకాశం లేదు. మన ప్రయత్నం మనం చేయాలి. మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చదివితే ప్రతి దానికి ఆన్సర్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనం జాబ్లో ఉన్నట్టుగానే భావించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఇప్పటి వరకు వీడియోకి లైక్ కొట్టకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్సు కావాలనుకుంటే మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక 10 డేస్లో ఆ కోర్సు కూడా మీకు అనౌన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి.